ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు వైసీపీ అధినేత జగన్. పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. పొగాకు ధరలపై ఆరా తీశారు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను పరామర్శించారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కారమయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే రైతాంగానికి పెద్దపీట వేస్తామన్నారు. పొదిలిలో జగన్ పర్యటనకు వైసీపీ నేతలు, ప్రజలు పోటెత్తారు. పట్టణ వీధులన్నీ జనంతో నిండిపోయాయి. జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తాయి. వారందరికీ కాన్వాయ్ నుంచే జగన్ అభివాదం చేశారు. 2019లో జగన్ పాదయాత్రకు ప్రజలు ఎలా తరలివచ్చారో అలాగే పొదిలిలో జనం పోటెత్తారు. ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జై జగన్, జై జగన్ అన్న నినాదాలు మారుమోగాయి. అయితే జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండించాలంటూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రాళ్లు, చెప్పులతో దాడి చేసుకునేదాకా పోయింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మొత్తంగా పొదిలిలో జగన్ పర్యటన చూస్తే పార్టీకి పూర్వ వైభవం తప్పదన్న సంకేతాలు కనిపించాయి. మాజీ సీఎం టూర్ డ్రోన్ల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.